చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పరిటాల శ్రీరామ్ ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడదాం. మహానాడుకు సంబంధించిన విషయంలో మాట్లాడదాం. సార్, మొదటి రోజు ఊహించిన విధంగా స్పందన నిన్న 20,000 అనుకుంటే 50,000 మంది ప్రతినిధులు రావడం, ఈ రోజు కూడా 50 అనుకుంటే 70,000 మంది రావడం, ఏంటి సార్ ఈ స్పందన? ఈరోజు గత సంవత్సరం నుంచి మనం చూసుకున్నాం ఏంటంటే ప్రజల తరపున అంటే ఈ రాష్ట్రంలో ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఏమైపోతుందో, ఎవరొచ్చి మా ప్రశాంతమైన జీవితాన్ని చెడపెడతారో అనే ఆలోచనతో భయంతో బతికిన పరిస్థితి చాలామంది రాష్ట్రంలో మనం ప్రజల పరిస్థితిని మనం చూసాం. ఆ పరిస్థితి గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఒక అభివృద్ధి పదంలో కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న శాంతి పద్ధతులను కాపాడడంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య పాత్ర పోషించుకుంటూ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎక్కడ డీవియేషన్ వచ్చినా డివేట్ కానికోకుండా వాళ్ళు నిలబెట్టుకుంటూ ఆయన బాధ్యతగా ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితి చూసిన తర్వాత ప్రజల్లో కూడా ఇప్పుడు మేము కార్యకర్తలుగా తెలుగుదేశం కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మాకంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది మాకు కూడా బ్రహ్మాండంగా వస్తుంది. సో ఆ ఉత్సాహం అనేది మాలో ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం, ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా ప్రజలు మా మీద నమ్మకం చూపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరికీ మా కార్యకర్తలందరికీ ఒక రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు వాళ్ళందరికీ ఉత్సాహం రావడం జరిగింది. అదే ఉత్సాహంతో ఈరోజు మహానాడుకు కూడా అందరూ తరలి వస్తున్నారు. రేపు బహిరంగ సభ జరగబోతుంది. మహానాడు చరిత్రలో రేపు అతిపెద్ద భారీ మహాసభ అంటున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మొత్తం అన్ని జిల్లాల నుంచి అంటే ప్రతి నియోజకవర్గం ప్రతి ఊరు నుంచి కూడా ప్రజలందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఈ 2 రోజులు ప్రతినిధుల సభ, రేపంతా కార్యకర్తలు ప్లస్ ప్రజలతో మమేకమైన సభ. అందుకంటే ముఖ్యంగా రేపు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మనం ఏ రకంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది, నెక్స్ట్ 4 ఏళ్ళు మన ప్రవర్తన మన నడవడిక ఏ రకంగా ఉండాలి, ఆయన వాళ్ళ ఏ రకమైన సందేశాన్ని ఇస్తారని చెప్పి చాలామంది ఒక గొప్ప ఆశతో అందరూ వస్తున్నారండి. మహానాడు మీరు సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు కడప జిల్లా పేరు మార్చారు కావాలని, లేకపోతే కడప జిల్లాలో రెచ్చగొట్టే విధంగా రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పసుపు జెండాలు ఫ్లెక్సీలు కడుతుందన్న కామెంట్లు చేస్తున్నారు. ప్రతి సెంటర్లో ఉంది కాబట్టి చుట్టూ కడుతుంటారండి. అది కామన్గా దాన్ని అఫెండెడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెంటర్లో విగ్రహం ఉంది కాబట్టి చుట్టూ సర్కిల్ కాబట్టి సర్కిల్లో జనరల్గా ఏ మానాడు మంది జరిగినా లేదంటే వైసీపీ ప్లీనరీలు జరిగినా ఏది జరిగినా జనరల్గా అనేవి జరుగుతుంటాయి అవి. సో దాన్ని అదే పనిగా ఒక సీన్ చేయాలనే ప్రయత్నము, ఏదో ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు ఇంతవరకు కడపలో ఎప్పుడు ఇంత దెబ్బతినింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంత దెబ్బతినింది లేదు. మొదటిసారి దెబ్బతినింది మాజీ సీఎం సొంత జిల్లా. ఇక్కడ ఏదో కడప అంటేనే తనకు సొంతం, అదే సొంత ఇల్లు టైప్లో ఫీల్ అయ్యే దగ్గర ప్రజలందరూ వ్యతిరేకంగా ఓటు వేయడం, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలవడం అనేది జీర్ణించుకోలేక ఇటువంటి రకరకాల స్టంట్స్ ప్లే చేయొచ్చు. కానీ ఈరోజు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ ఏదో మేము ప్రూవ్ చేసుకోవాలని మేము రాలేదు. మహానాడు అనేది మామూలుగా ప్రతి జిల్లాలో పెట్టినట్టుగానే ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా, ఇక్కడున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లేకుంటే ఇక్కడ ఉన్న నాయకులు నిన్న ఈరోజు రేపు పెట్టే తీర్మానాలు కానీ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయనే దాని మీద ఒక చర్చా వేదిక జరపడానికి ఇంతమంది బ్రహ్మాండమైన సభ పెట్టారు. దీని నుంచి పాజిటివ్ తీసుకోవాలా. మాస్కులు పెట్టుకొని కరోనా అనడం, లేకుంటే మధ్యలో రాజశేఖర రెడ్డి గారిని తీసుకొని వచ్చేది రాంగ్ సెంటిమెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. మీ నియోజకవర్గం రాప్తాడుకు సంబంధించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పటికీ మీ మీద అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఆయన అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నారు. పరిటాల ఫ్యామిలీ ఎందుకు సైలెంట్గా ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. కాకులు రోజు అరుస్తుంటాయి, దాంట్లో వాడు కూడా అరుస్తున్నాడు. సో దాని గురించి పెద్దగా మనం మీరు రెస్పాండ్ అవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో క్లాక్ టవర్ సెంటర్కి వచ్చి చాలామంది మీకు సవాల్ విసిరారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేయబోతున్నారు? ఉన్నారా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదండి. ఎక్కడున్నారో నాకు తెలియదు. ఎవడు పాపం నడిపోతాడు. దాని గురించి మనం పెద్దగా మనం టైం పెట్టాల్సినంత మీది టైం వేస్ట్ బేసిక్గా దాని గురించి మాట్లాడడం. పరిటాల ఫ్యామిలీ చూస్తూ ఊరుకోదని ఒక కామెంట్ కూడా చూద్దామండి, అది మళ్ళీ మాట్లాడు. మొత్తంగా మహానాడు ప్రజలందరి కార్యక్రమం కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్తున్నారు. రేపు బహిరంగ సభ కూడా భారీగా కార్యకర్తలు ప్రజలు తరలి వస్తారు. పరిటాల రాప్తాడు ఇష్యూకి సంబంధించి ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడు, ఇప్పుడు అదే విధంగా కాకులు మాట్లాడే మాటల్ని పట్టించుకునే అవసరం లేదు. అనంతపురం క్లాక్ టవర్ సెంటర్లో గతంలో సవాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదంటూ పరిటాల శ్రీరామ్ కామెంట్ చేస్తున్నారు. పరిటాల కుటుంబం ఏదైనా చూస్తూ ఊరుకోదని కూడా పరిటాల శ్రీరామ్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV మహానాడు నుండి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.